ఎక్కడ చూసినా కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ పాలమూరు రంగారెడ్డి నీళ్ళ గురించే చర్చ నడుస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఒక పాలమూరు జిల్లా బిడ్డగా నేను కూడా మా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం. ఈ మధ్యలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు ప్రెస్ మీట్లో. నేను చూడడం జరిగింది నైటు. ఏమని, క్యాబినెట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కొద్దిగా చర్చ జరిగింది. డిండి ప్రాజెక్టుకు ఈరోజు వాళ్ళు ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకపోనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 18,000 కోట్లు అప్రూవల్ అయింది. అదే ఈరోజు వట్టెం నుంచి తీసుకెళ్లాలని మేము అడిగిన 300 కోట్ల ఖర్చున ఆయన కూడా నల్గొండ జిల్లా మంత్రులు వినకుండా పట్టుబట్టి ఈరోజు అప్రూవల్ తీసుకున్నారనే మాట ఈరోజు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల నుంచి తీసుంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దాదాపు ప్రతిరోజు ఫస్ట్ ఏమో 2 టీఎంసీలు తోడాలని, ఆ తర్వాత రోజుకు 1.5 టీఎంసీ తోడాలి 60 రోజుల పాటు అని చెప్పి ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశారు. మరి నార్లాపూర్ దగ్గర ఒక రిజర్వాయర్ 7.95 టీఎంసీ, అదేవిధంగా ఏదుల దగ్గర ఒక రిజర్వాయర్ 5.91 టీఎంసీ, వట్టెం దగ్గర 14.47 టీఎంసీ, అదేవిధంగా కర్వేన దగ్గర 16.9 టీఎంసీ, ఉదండాపూర్ 15.61 టీఎంసీ, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి దగ్గర 2.5 టీఎంసీ. అంటే ఈ నీటిని వాడుకోనికే రిజర్వాయర్లు కూడా ఈరోజు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 జూన్ 11 కర్వేన దగ్గర ఈరోజు శంకుస్థాపన చేశారు. దేవరకద్రి నియోజకవర్గం కర్వేన దగ్గర. మరి ఇవి ఎక్కడ కూడా కంప్లీట్ పూర్తి కాలే. ఏ రిజర్వాయర్ కూడా పూర్తి కాకుండానే 2023 సెప్టెంబర్ 16 నాడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ప్రారంభం చేసిండ్రు. అంటే ఆల్లేదు సూర్లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు ఈరోజు ఏది నీళ్ళు లేదు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ ఏ రోజు ఎలక్షన్ స్టంట్గా ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయినట్లు, ఆ నీళ్లు వదిలినట్లు ఈరోజు ప్రజలను కూడా పిచ్చోళం చేసి ప్రారంభం చేసి దానికి ఫలితం కూడా ఈరోజు కేసీఆర్ గారు అనుభవించారు కూడా. ఇది అటు ఉంచితే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు స్టార్ట్గా పూర్తి అవ్వకముందే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఈరోజు పాలమూరును వండబెట్టి డిండి ప్రాజెక్టుకు ఆతృతుందుకు నాకు అర్థం కావట్లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి అయినా, మరి నల్గొండ జిల్లా మంత్రి గారు మీరు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అన్ని ప్రాజెక్టులు కూడా మీకు సమానమే కదా. మరి మా జిల్లా ప్రాజెక్టులకు ఈరోజు పూర్తి కాకముందే మా జిల్లాకు వచ్చిన నీటిని తీసుకుపోవాలని ఈరోజు మీరు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నార్లాపూర్ నుంచి ఏదుల దగ్గరికి 5.91 టీఎంసీ రాగానే మీరు తీసుకెళ్తే మిగతా వట్టెం కానీ, కర్వేన కానీ, ఉదండపూర్ కానీ, అదే లక్ష్మీదేవిపల్లి కానీ వీటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఉన్నీళ్ళన్నీ మీరు తీసుకెళ్తే డిండి ప్రాజెక్టుకు ఎందుకు ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారు పాలమూరు పైన అడుగుతా ఉన్నా. అందుకే అడుగుతా ఉన్నా, ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులకు ఉన్న ధ్యాస ఈరోజు పాలమూరు జిల్లా మంత్రులకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి గారు గతంలో మంత్రిగా ఉండి కూడా డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వద్దని చెప్పి లెటర్ రాసిన మంత్రి గారు ఈరోజు మౌనం వీడాలే. ఆ రోజు అడ్డుకున్నాడు నిజంగా ఆయన పాలమూరు గురించి. డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందని అడ్డుకున్నాడు. ఇప్పుడు ఎందుకు మౌనం ఇస్తున్నారు? పాలమూరు మంత్రులు కూడా ఈరోజు నోరు విప్పాలి. పాలమూరు ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంత హక్కులకై, మన నీటి వాటకై. లేక మన ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినాక కొన్ని చొరవ తీసుకొని కూడా మళ్ళీ చేపడతా ఉంటే ఈరోజు ఉన్న నీళ్లు రాకుండా మళ్ళీ ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులు కుట్ర చేస్తూ ఉంటే పాలమూరు ప్రజలంతా కూడా ఒకటి ఆలోచించుకోవాలి. పాలమూరు ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ పొలిటికల్ చేసే తరపున ఈరోజు మీరంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మీరంతా కొట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈరోజు మనకు నీళ్ళు వచ్చే అవకాశాన్ని కూడా మళ్ళీ కూడా ఈరోజు కోల్పోవాల్సి వస్తుంది. మన రైతాంగం కూడా ఈరోజు మళ్ళీ ఇబ్బందుల పాలవుతాయి. ఈరోజు ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులంతా త్వరితగతిన పూర్తి చేసి ఇంకా కొద్దిగా 20% బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడక్కడ, అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు పాలమూరు రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా డిండి ప్రాజెక్టు ఇది గతంలో కేసీఆర్ ఇచ్చిన తప్పేది. నిజంగా వాళ్ళకు డిండి ప్రాజెక్ట్ నీళ్ళు తరలించాలంటే
పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకు కూడా స్టార్ట్ చేసేది ఉండే, కానీ వాళ్ళకు పంప అవసరం లేదు, ఫస్ట్ అయితే పాలమూరు గాని అని చెప్పి కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. మరి ఈరోజు ఆ తప్పిదం నుంచి ఈరోజు వాళ్ళు తీసుకుపోవడానికి కూడా ఆస్కారం ఏర్పడదు. ఆ రోజు చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. నిజంగా మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటే తీసుకోండి. నిన్న ఇప్పుడు ఎస్ఎల్బిసి స్టార్ట్ చేస్తా ఉన్నారు, తొందరగా కంప్లీట్ చేస్తా ఉన్నారు కదా, దాని నుంచి మీరు ఎంతైనా వాడుకోండి. ఈరోజు మాకు వచ్చే నీళ్ళు కూడా అరకొర నీళ్ళు కూడా మీరు తీసుకెళ్తా ఉంటే మాకు మా పాలమూరు రైతు ఎక్కడ పోవాలి? పాలమూరుగా జీవితాంతం వలస జీవులుగానే మెలగాలనా? పాలమూరు జీవితకాలం వేరే దేశాలకు సేవ చేసుకుంటా వేరే రాష్ట్రాలకు పోయి బతకాలనా? ఈరోజు ఊర్లో వ్యవసాయం చేసుకోకూడదు పాలమూరు రైతులు? పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి అయినా కూడా ఈరోజు పాలమూరు ఇంత వివక్ష చూపిస్తా ఉంటే మంత్రులు, మరి మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంది? అందుకే ఈరోజు ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, పాలమూరుకు ఇబ్బంది కలిగించే ఎవరినైనా కూడా ఈరోజు మీరు సంఘటితం ఎదుర్కోవాలి. లేకుంటే ఈరోజు ప్రజల తరపున ఈరోజు రైతుల ముందుతోన మేము కూడా ఉద్యమం చేస్తాం. ఈరోజు ఈ యొక్క నల్లగొండ జిల్లా మంత్రి చేస్తున్న కుట్రలు కూడా ఈరోజు బయటపడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.